తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ 7వ దినం స్వాగతం పలుకుతున్నాను. పిల్లరా, ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏమిటంటే ఎక్కువైన సంతోషం, గ్రేట్ జాయ్ అనే ఒక అంశాన్ని మనము ఈరోజు ధ్యానిస్తున్నాం. తల్లులు బిడ్డలు పుట్టినది మొదలుకొని ఎక్కువ మురిసేది, ఎక్కువ బిడ్డల్ని ప్రేమించేది తల్లే. నా బంగారు కొండ, నా రత్నాల మూట, నా కన్న, గున్న, పొట్టి, ఇలా ప్రేమతో రకరకాలుగా తల్లి బిడ్డను చూసి ఆనందపడుతూ ఉంటుంది. బిడ్డలు ఏం చేసినా తల్లికి సంతోషమే. పిల్లరా, వాళ్ళు చక్కటి స్కూల్లో చదువుతుంటే, ఒక మంచి స్కూల్స్లో వాళ్ళు చదువుతున్నారనుకోండి, మంచి మార్క్స్ వస్తే తల్లికి సంతోషం. మంచి స్కూల్లో చదువుతుంటే తల్లికి సంతోషం. వాళ్ళకి ఏమైనా తలాంతులు ఉంటే, టాలెంట్స్ ఉంటే, వాళ్ళు పాడుతున్నా, డ్యాన్స్ చేస్తున్నా, ఆర్ట్ చేస్తున్నా, ఏదైనా చేస్తున్నా, అది ఎంత పిచ్చిగున్నా సరే తల్లి గొప్పలు చెప్పుకుంటుంది బిడ్డ కొరకు. అంటే మా బాబు ఇలా చేస్తాడు, మా పాప ఇలా చేస్తుంది అని చెప్పి వేరే వాళ్ళకి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ కొన్నిసార్లు అట్లా చెప్పుకోకపోయినా సరే లోపల మురిసిపోతుంటారు, ఆనందపడుతుంటారు, సంతోషపడుతుంటారు. పిల్లరా, వాళ్ళు మంచిగా చదువుకుంటున్నప్పుడు మనం సంతోషపడతాం. మన బిడ్డలు మంచిగా చక్కగా డ్రెస్ చేసుకొని, మంచి బట్టలు వేసుకొని వాళ్ళు మంచిగా రెడీ అవుతున్నారు అనుకోండి, అది కూడా చూసి తల్లి మురిసిపోతుంది. అందుకే డీపీలు పెట్టుకుంటారు కదా బిడ్డలవి. వాళ్ళు మంచిగా రెడీ అయినప్పుడు వాళ్ళని చూసి తల్లి సంతోషపడుతుంది. అబ్బా, నా బిడ్డ ఎంత బాగుంది, నా కొడుకు ఎంత బాగున్నాడని అప్పుడప్పుడు అవి తీసి చూసుకొని సంతోషపడుతున్న తల్లులు కూడా ఉంటారు. అంటే మన బిడ్డలు ఎదుగుతున్నప్పుడు మనకు సంతోషం, వాళ్ళు చక్కగా ఉంటే సంతోషం, వాళ్ళకు తలాంతులు ఉంటే సంతోషం, వాళ్ళు చదువుకుంటే సంతోషం. వాళ్ళకు ఒక మంచి జాబ్ ఉందనుకోండి, అడిగినా అడగకపోయినా అందరికీ చెప్తుంటారు, ఇదిగో మా పాప అక్కడ జాబ్ చేస్తుంది, మా బాబు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, ఇంత సంపాదిస్తున్నాడు, అది ఇది అని మనుషులు అడగకపోయినా ఒక అవకాశం కలిగించుకొని మన బిడ్డల కోసం మనం చెప్పాలి అని అనుకుంటాం. ఎందుకంటే అదే మన గొప్పతనం, అదే మన సంతోషం. ప్రియులారా, మన బిడ్డలు బాగుపడుతుంటున్నప్పుడు అది చూసి మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా పాప యుఎస్లో ఉందండి, మా బాబు కెనడాలో ఉన్నాడండి, అక్కడ ఉన్నాడండి, ఇక్కడ ఉన్నాడని అని మనం చెప్పుకోవటంలో అర్థం ఏమిటో తెలుసా? మనకు వాళ్ళంటే ఒక ఆనందం, ఒక సంతోషం. ప్రియులారా, వాళ్ళు చేసిన ప్రతి పని అది వేరే వాళ్ళకి ఏమనిపించదు, కానీ తల్లికి సంతోషం అనిపిస్తుంటుంది. అసలు నిజమైన సంతోషం ఏమిటి, ఎప్పుడు తల్లికి నిజమైన సంతోషం కలగాలి అనే ఒక అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. పిల్లరా, తప్పేం కాదు, అది తల్లి ప్రేమ. పుట్టినప్పటి నుంచి ఏమంటారు, కాకి పిల్ల కాకికి ముద్దు అని ఊరికే సామెత రాలేదండి. పిల్లలు ఎట్లున్నా సరే తల్లికి ప్రేమ, సంతోషం. అయితే ఇవన్నీ సంతోషించటం ఏం తప్పు కాదు, కానీ పరిశుద్ధ వచనం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, ఎప్పుడు ఒక తల్లి సంతోషపడాలి బిడ్డల యందు అని చెప్తుంది అంటే అదే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, పునీత యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే అక్కడ వాక్యం అంటుంది, ఐ హ్యావ్ నో గ్రేటర్ జాయ్ దెన్ టు హియర్ దట్ మై చిల్డ్రన్ ఆర్ వాకింగ్ ఇన్ ద ట్రూత్. నా బిడ్డలు సత్యమును అనుసరించి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారన్న దానికంటే కూడా ఎక్కువైన సంతోషము నాకేమీ లేదు అని మనం బైబిల్లో మనం చదువుతున్నాం. ఇది మనం ప్రార్థన చేయాలి. తల్లి నిజంగా సంతోషపడాలి. ఎప్పుడు సంతోషపడాలి అనే ఒక అంశం ఏమిటంటే, మన బిడ్డలు సత్యములో నడుచుకుంటున్నప్పుడే నిజమైన సంతోషము అని వాక్యం పలుకుతోంది. అంటే రియల్ జాయ్, గ్రేట్ జాయ్, ఎక్కువైన సంతోషం. మన బిడ్డలు ఈ లోకపరంగా ఎదిగితే సంతోషమే,
కానీ ఎక్కువైన సంతోషం ఏంటో తెలుసా అండి? వాళ్ళు సత్యంలో నడిచినప్పుడు. సత్యంలో నడవటం ఏమిటంటే, మన బిడ్డలు వాక్యానుసారంగా నడిపించబడుతున్నప్పుడు, మన బిడ్డలు ఆత్మలో నడిపించబడుతున్నప్పుడు, ఆ వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా ప్రియులారా, దేవుని స్వారూప్యములో, దేవుని మార్గంలో మన బిడ్డలు నడుస్తున్నారంటే దానికంటే ఎక్కువైన సంతోషం ఏది లేదు తల్లికి ప్రియులారా. ఇప్పుడు ఒక కొడుకు మంచి జాబ్ చేస్తున్నాడు, బట్ వాడు తాగుబోతైతే నీకు సంతోషమా? కాదు. ఒకవేళ మీ పిల్లలు మంచిగా ఉన్నారు ఈ లోక సంబంధంగా, కానీ వాళ్ళు మోసగాళ్ళైతే, అబద్ధాలు ఆడే వాళ్ళైతే సంతోషమా? కాదు. ఒక తల్లి చెప్తుంది, అక్క నా బాబు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు అక్క, కానీ ఒక రాంగ్ లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకుంటున్నాడు. నా కుటుంబాన్ని అంత నడిపించిన వాడు ఆ అబ్బాయే. ఇప్పుడు నేనేం అనలేను, కానీ చాలా బాధపడుతున్నాను అక్క లోపల అంటుంది ఆ సహోదరి. కారణం ఏంటో తెలుసా? మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచివాడని తల్లే చెప్తుంది. తల్లి సాక్ష్యం కంటే ఇంకా వేరే ఏ సాక్ష్యం లేదండి. అయితే ఆమె ఏమంటుందంటే, నా కొడుకు చాలా మంచివాడక్క, కానీ ఒకే ప్రాబ్లం ఏంటంటే వాడు ఒక రాంగ్ లైఫ్ పార్ట్నర్ని, ఒక కరెక్ట్గానే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అక్క. మరి వాడి జీవితం అంతా ఎట్లుంటుందో నాకు తెలియదు. నేను వద్దు అని నేను చెప్పలేను, వాడి ఇష్టం, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఆ తల్లి నాతో చెప్తుంది. ప్రార్థించమని కోరింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా ప్రియులరా, ఈ లోక సంబంధమైన ఏ ఆశీర్వాదం బిడ్డలకు ఉన్నా సరే, అలా లేకపోయినా సరే తల్లి బిడ్డల్ని చూసి సంతోషపడుతుంది, వాళ్ళని చూసి మురిసిపోతుంటుంది. కానీ నిజమైన సంతోషం ఏంటి అని బైబిల్ చెప్తుంది అని మనం చూస్తే ప్రియులరా, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, బాలుడు నడవవలసిన త్రోవన చిన్నప్పుడే వాడికి నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, మనము మన బిడ్డలకి ఎలా బిహేవ్ చేయాలో మనం నేర్పిస్తాం. ఎవరైనా రాగానే వాళ్ళని విష్ చేయాలి, సారీ చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి, అలా కూర్చోవాలి, ఇవన్నీ తల్లి నేర్పిస్తూ ఉంటుంది. అయితే మనం ఏం నేర్పించాలంటే ఎలా నడుచుకోవాలో చిన్నప్పటి నుండే వాడికి నేర్పిస్తే, చూడండి చిన్నప్పుడే కాదండి, పెళ్ళైన తర్వాత కూడా అత్తగారింటికి వెళ్ళినప్పుడు అంటారు, మీ అమ్మ ఇదేనా నేర్పించింది అంటారు కదండి, ఇంట్లో ఇదేనా నేర్చుకున్నారు అంటే. ఒక మనిషి బిహేవియర్ మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే, వాళ్ళ ఇంట్లో ఏం నేర్చుకున్నారో, వాళ్ళ ఇంట్లో ఏం పద్ధతి ఉందో ఆ పిల్లల్ని చూసినప్పుడు ఆ పద్ధతి మనకు అర్థమవుతుందండి. అంటే కొన్నిసార్లు ఇంట్లో ఎంత మంచి పద్ధతులు నేర్పించినా బిడ్డలు నేర్చుకోరు, అది వేరే విషయం. కానీ సర్వసాధారణంగా ప్రియులారా, ఒక వ్యక్తిని చూస్తుంటున్నప్పుడు వాళ్ళు ఎటువంటి ఒక పద్ధతిలో వాళ్ళు పెరిగారో వాళ్ళని చూడగానే అర్థమవుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనం నేర్చుకున్నవి, చిన్నప్పుడు మనకు అలవాటైన కొన్ని పద్ధతులు, అందుకే అంటారు పుట్టుకతో వచ్చినవి పుడకలతో పోవు అంటుంటారు, అవి మనకు అలవాటుగా వచ్చేస్తాయి. అందుకే ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందంటే, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి చిన్నప్పుడే నేర్పించాలంట, అప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడు అని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి కొంతమంది తల్లులని మనము చూడబోతున్నాం ప్రియులారా. అయితే ఆ తల్లులు బిడ్డలకు ఏం నేర్పించారు అనే ఒక అంశాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1-3 ఈ 2 వచనాలు మనం ఈరోజు చూస్తున్నాం ప్రియులారా. అక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, చిన్నప్పుడు బిడ్డలకు మనం నేర్పిస్తాం, వాళ్ళు యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా ఉండాలి నాన్న, అలా చేయకూడదు నాన్న అని తల్లి బిడ్డలకు సలహా ఇస్తూ ఉంది. తల్లి స్థానంలో ఉన్న ఎవరైనా సరే బిడ్డల్ని చూసినప్పుడు, యవనస్తులను చూసినప్పుడు, ఇప్పుడు నేను సేవలో ఉన్నానండి, నాతో చాలామంది పిల్లలు ఉంటారు, నేను వాళ్ళకి చెప్తాను, ఇలా కాదు నాన్న, ఇది ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనము ఆ తల్లి స్థానంలో ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1 మరియు 3 వచనాలు మనం చూస్తే అక్కడ వాక్యం ఇట్లా పలుకుతుంది, రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ యూదుల చరిత్ర ఏం చెప్తుందంటే, ఇది ఎవరు రాశారో పర్టికులర్గా తెలీదు, కానీ ఒక ఇమాజినేషన్, ఒక ఊహ ఏమనుకుంటున్నారంటే, ఇది రాజైన సొలొమోనుకి ఒక పెన్ నేమ్ అంటారు కదా,
కలం పేరు అంటారు. అంటే వాళ్ళు రాస్తున్నది వాళ్ళ పేరు పెట్టుకోకుండా వేరే ఒక పేరు పెట్టుకుంటుంటారు. అలా ఆయన పెన్ నేమేమో ఇది లెమువేలు, ఆయన రాజు అని కొంతమంది అంటుంటారు. కొంతమంది హిజ్కియా రాజు అయి ఉండొచ్చు అని అంటారు. ఇలా రకరకాలుగా అంటారు. ఏదైనా సరే ఒక రాజుకు ఒక తల్లి చెప్తుంది. కానీ ఎక్కువ ఈ బైబిల్ పండితుల ఒక తలంపు ఏమిటి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది రాజైన సొలొమోనుకి బెత్షెబ తల్లి చేస్తున్న ఒక ఉపదేశం అని చాలామంది అనుకుంటుంటారు. ఎందుకంటే ఆమె పాపంలో పడిపోయి తిరిగి లేచి ఇవన్నీ చేసినప్పుడు జీవిత అనుభవంలోంచి ఆమె చెప్తున్న పాఠాలు అని కొంతమంది అంటుంటారు. వాస్తవము అది కావచ్చు కాకపోవచ్చు. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటో తెలుసా, ఒక తల్లి తన బిడ్డకు చేసే ఉపదేశాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. కొన్నిసార్లు తల్లులు అంటుంటారు, నానా నేను అప్పుడు చేసిన ఈ పొరపాటు వల్ల నేను ఇట్లా ఒక సమస్యలో ఉన్నా కనుక నువ్వు అట్లా చేయొద్దు. నాకు అప్పుడు చదువుకునే అవకాశం లేదు కనుక నేను చదువుకోలేదు, ఈరోజు అందుకే ఇంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ గోత్రూ అవుతున్నాను నేను, కనుక నువ్వు మంచిగా చదువుకోవాలి, నువ్వు కాళ్ళపై నిలబడాలి అని తల్లి చెప్తుంటుంది. లేకపోతే ఇదిగో ఈ తప్పు ఈ మిస్టేక్ నా జీవితంలో నేను చేశాను, మీరు చేయకూడదు అని తల్లి చెప్తుంటుంది. అంటే తన జీవితంలోంచి కొన్ని పాఠాలు తను ఏ కష్టమైతే పడ్డదో అది బిడ్డలు పడకూడదు అని తల్లి చెప్తుంటుంది. ఇక్కడ ఒక తల్లి చక్కటి మాట చెప్తుంది కుమారునికి. ఆమె ఏం చెప్తుందంటే 3వ వచనంలో చూస్తే, నా కుమారా నీ బలమును స్త్రీలకు ఇవ్వకుము, రాజులను నశింపజేసే వారితో నువ్వు సహవాసం చేయకు అని ఉంటుంది. అయ్యా నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావు కదా, నీ బలము పనికిరాని స్త్రీలకు ఇవ్వద్దయ్యా, నిన్ను చెడగొట్టే వాళ్ళతో నువ్వు సహవాసం చేయొద్దు, తాగుబోతులతో రాజులకి తాగడం తగదయ్యా, మద్యపానాసక్తి తాగటము ఇది రాజులకు తగదు. ఒకవేళ అందరినీ పరిపాలించవలసిన ఒక రాజే తాగితే బీదలకు వాళ్ళు తీర్పు చెప్పలేరు, అన్యాయం చేస్తారు, నువ్వు న్యాయ తీర్పు చేయాలి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పి లెమువేలుకు తన తల్లి ఉపదేశం చేస్తుంది. ఆమె ఏమంటుంది తెలుసా, స్త్రీలతో వేశ్యలతో ఇట్లా తిరిగే బదులు ఒక గుణవంతురాలైన భార్యను వివాహం చేసుకుంటే చక్కటి బిడ్డలతో భార్యతో నువ్వు చక్కగా ఉంటావయ్యా అని చెప్పి తల్లి కుమారుడికి ఉపదేశం చేస్తుంది. నా కుమారా నీ బలమును నువ్వు స్త్రీలకు ఇవ్వకు అంటుంది. ఎంత చక్కటి ఉపదేశం అండి. అంటే ఇక్కడ మనం 2 రకాల తల్లులను మనం చూస్తున్నాం. సత్యంలో నడుచుకోవాలి అని ఉపదేశించే ఒక తల్లిని చూస్తున్నాం. ప్రియ తల్లి, సంతోషం ఎప్పుడంటే ఇప్పుడు ఆల్రెడీ ఈయన రాజు, అప్పుడు తల్లి ఏమనుకోవచ్చు, నా కొడుకు రాజు కదా. కొంతమంది అంటుంటారు, నా కొడుకు మగాడు ఏంటి అంటారు. అలా కాదు చెప్పాల్సింది తల్లి ఎలా చెప్పాలంటే, నువ్వు ఏదైనా సరే ఇంట్లో మా బాబు ఇంజనీరింగ్కి వెళ్తున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, నానా నీకు ఇంట్లో ఒక చెల్లి ఉంది కదా, నువ్వెవరితో అయినా బిహేవ్ చేసేటప్పుడు నీకు ఇంట్లో ఒక చెల్లి ఉందని నువ్వెప్పుడు మర్చిపోవద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే తల్లికి ఎలా ఉంటుందో, మనం ఎలా చూసుకుంటామో, ఎంత అపురూపంగా చూసుకుంటామో. సో ఎవరితో మాట్లాడినా సరే చక్కగా సంబోధించాలి, చక్కగా మాట్లాడాలి. కొంతమంది గాలితో ధూళితో మాట్లాడినట్లు మాట్లాడతారు ఆడపిల్లలతో. అంటే వాళ్ళకి ఆ పద్ధతి తెలీదు. నోరార మంచిగా పిలిచే ఒక అలవాటు వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అది వాళ్ళు నేర్చుకోలేదు ఇంట్లోంచి. పిల్లరా నేనేం చెప్తున్నానంటే, నా కొడుకు రాజు అయిపోయాడు కదా, ఏ ఆడవాళ్ళతో తిరుగుతే ఏంటి, డబ్బులు సంపాదిస్తున్నాడు కదా, ఏదైతే ఏంటి అని తల్లి అనుకోలేదు. ఆమె ఏం చెప్తుందంటే సత్యములో నడవమని కుమారుడికి ఉపదేశం చేస్తుంది. అయ్యా ఇలా తప్పు చేయడం తప్పు, తాగితే నువ్వు వేరే వాళ్ళకి అన్యాయం చేయొద్దు, అన్యాయం చేసి ఏదైనా నువ్వు తెచ్చుకోమని చెప్పట్లేదు. ఏమంటుందంటే నువ్వు అన్యాయం చేయకూడదు, నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు ఇలా ఉండాలి అని సత్య మార్గాన్ని తల్లి బిడ్డలకు ఉపదేశిస్తుంది. ప్రియులరా ఇదే వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నువ్వు చెప్పాలి, అప్పుడు వాడు దాని నుండి తప్పిపోడు అని మనము వాక్యంలో చూస్తున్నాం. ఇంకొక స్త్రీని మనం బైబిల్లో చూస్తున్నామండి. బట్ ఇది ఇంత పెద్ద వచనం చదవడానికి, ప్యాసేజ్ మొత్తం చదవడానికి మనకు సమయం లేదు. బట్ ఇది మీరు చదువుకోవాలి పిల్లరా. మార్కు సువార్త 6వ అధ్యాయము 17 నుండి 29 వచనాలు చదువుతున్నప్పుడు ఒక దుర్మార్గురాలైన తల్లిని మనం చూస్తున్నాం. ఈమె ఎవరు అంటే ఫిలిప్పు భార్య.
రాజైన హేరోదు తన సహోదరుడైన ఫిలిపు భార్యని వివాహం చేసుకున్నాడంట. వివాహం చేసుకున్నప్పుడు స్నాపకుడగు యోహాను దాన్ని ఎదిరించి నువ్వు చేస్తున్నది తప్పు అన్నప్పుడు హేరోదియా అతని పైన పగబట్టింది అని బైబిల్ చెప్తుంది. కొంతమందికి చూడండి, తప్పు వాళ్ళు ఏం చేసినా సరే వా 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 అనాలి. నువ్వు మంచిగా చేస్తున్నావని చెప్పాలి. నువ్వు ఇది తప్పు చేస్తున్నావని చెప్తే మాత్రం వాళ్ళకి కోపం వస్తుంది. వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి, నిన్ను ప్రేమించే వాళ్ళే నిన్ను సరిచేస్తారు. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడని వాక్యం చెప్తుంది. అంటే నువ్వు చెడిపోయినా వాడికి ఏమీ అనిపించదు కాబట్టి నువ్వు చెడిపోతుంటే కళ్ళ ముందు చూస్తూ ఉంటాడు. కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నిన్ను సరి చేస్తారు. ఈరోజు ఈ వాక్యం బహుశా బిడ్డలు కూడా చూస్తున్నారేమో. అయితే నీ తల్లి నిన్ను సరి చేస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? ఆమె నిన్ను ప్రేమిస్తుంది అని అర్థం. ప్రేమించిన వాళ్ళనే సరి చేస్తారు పిల్లరా. ఇక్కడ హేరోదియాకి ఎందుకు కోపం వచ్చింది అంటే, ఆమె తప్పు చేస్తుంది అని చెప్పి స్నాపకుడగు యోహాను చెప్పినప్పుడు ఆమె అతని పైన పగబట్టింది అని వాక్యం చూస్తున్నాం. పగబట్టి ఈ హేరోదు రాజు ఏం చేస్తున్నాడంటే ఆయనను చెరసాలలో వేశాడు. కానీ ఈయనకేం తెలుసు అంటే ఆయన నీతిమంతుడని తెలుసు, తప్పు దిద్దుకోలేదు. కానీ అతను నీతిమంతుడు, అతను చెప్తుంది కరెక్ట్ అని మాత్రం ఈయన మనస్సాక్షికి తెలుసు. కనుక ఆయనను జైల్లో వేసి పెట్టాడు. ఒక దినం వచ్చింది, ఆయన జన్మదినం జరుపుకుంటున్నప్పుడు ఈ హేరోదియా తన కూతుర్ని పంపించింది నాట్యం చేయడానికి. అక్కడున్న అధిపతులను, సహస్రాధిపతులను, సోల్జర్స్ని అందరి ముందు మంచిగా నాట్యం చేయడానికి తన కూతుర్ని పంపించింది. ఆమె అక్కడికి వచ్చి నాట్యం చేసినప్పుడు అందరూ చాలా పరవశించిపోయి చాలా బాగుంది అని చెప్పినప్పుడు హేరోదు రాజు ఏమంటున్నాడో తెలుసా? అమ్మా, నీకు నేను ఏం బహుమానం ఇవ్వాలో అడుగు, నా రాజ్యంలో సగమైనా సరే నేను నీకు ఇస్తానని చెప్పి అన్నప్పుడు ఈమెమంటుంది తెలుసా? కూతురు, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్తానని చెప్పి ఈ హేరోదియా దగ్గరికి కూతురు వెళ్ళింది. వెళ్ళి ఆమె ఏం చెప్తుంది తెలుసా? అమ్మా, రాజు సగరాజ్యమైనా నాకు ఇస్తానని అన్నాడు, మరి నేను ఏం అడగాలి అని చెప్పి తల్లి సలహా అడిగింది. అప్పుడు తల్లి ఏం చెప్తుందో తెలుసా? స్నాపకుడగు యోహాను తల నరికి పల్లెంలో పెట్టి ఇవ్వమని చెప్పి అడుగు అని అంటుంది. పిల్లరా, ఒకవేళ కూతురు డెసిషన్ చేసుకోగలిగిన ఒక దాంట్లో ఉంటే అక్కడ తనకు వచ్చిన ఆలోచనే కూతురు రాజుకు చెప్తుంది. కానీ ఆమె ఏమనుకుందంటే తల్లి సలహా తీసుకోవాలనుకొని తల్లి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు తల్లి ఏం చెప్తుందంటే ఆమెకు లాభం వచ్చేది కాదు, లేకపోతే కూతురికి ఆశీర్వాదం వస్తుందని కాదు, ఏం కాదు, ఆమె ఏం నేర్పిస్తుంది అని అంటే స్నాపకుడగు యోహాను తల నరికి పల్లెంలో పెట్టివ్వమను అడుగు అని చెప్పి కూతురికి నేర్పించి పంపిస్తుంది. అంటే సత్య మార్గములో తను తప్పు చేస్తుంది కదా. ఒకరోజు ఒక సహోదరి వడకంకి వచ్చినప్పుడు ఆమె మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అక్క, నా జీవితంలో నేను ఒక్క తప్పు చేశా, ఆ పొరపాటు దిద్దుకోలేని ఒక పొరపాటు అయిపోయింది. కానీ నా ప్రార్థన ఏంటో తెలుసా? ఆ తప్పు నుంచి నేను మల్లుకున్నాను, కానీ ఏదైతే నా పైన ఒక రిమార్క్ పడ్డదో నా లైఫ్ అంతా అది ఉండిపోయింది. అలాంటి ఒక జీవితం మాత్రం నా బిడ్డకు వద్దక్క, నా బిడ్డకు మంచి కుటుంబ జీవితం ఉండాలి, నా కూతురు బాగుండాలక్క అని చెప్పి ఆ సహోదరు అంటుంది. అంటే యూజువల్లీ తల్లి కష్టపడ్డా బిడ్డ బాగుండాలని తల్లి కోరుకుంటుంది, అలా కోరుకోవాలి కూడా. కానీ ఇక్కడ ఈ తల్లి ఏం కోరుతుందంటే, నేను తప్పు చేశా కదా, అదే తప్పు, అంతకంటే ఘోరమైన తప్పు తన కుమార్తెతో చేపిస్తుంది ఆ తల్లి. వెళ్ళి రాజుకు చెప్పినప్పుడు ఘోరం ఏంటంటే, అది సత్యము, స్నాపకుడకు యోహాను సత్యం చెప్తున్నాడని తెలిసి కూడా సత్యం కోసము హేరోదు నిలబడలేక ఇచ్చిన మాట రాజు గనక ఇంకా నేను వెనుకకి తీసుకోలేని చెప్పి స్నాపకుడు యోహాను తలను నరికి పల్లెంలో పెట్టి తల్లికి ఇచ్చినప్పుడు వాక్యం ఏమంటుందంటే ప్రిలరా, ఆ పల్లెంను తీసుకొని వెళ్ళి ఆమె తల్లికి ఇచ్చిందంట. అంటే ఎంత కఠినత్వం, ఎంత దుర్మార్గత అంటే ఇంకా నాకు తెలియదండి. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆ చిన్నది ఆ తల్లికి అది తీసుకెళ్ళి ఇచ్చింది అని బైబిల్లో మనం చదువుతున్నాం. ఇక్కడ ఇద్దరు తల్లులను మనం చూస్తున్నామండి. ఆ ఇద్దరు తల్లులో ఉన్న వ్యత్యాసం చూడండి ఎలా ఉందో. ఒక తల్లి ఏం చెప్తుందంటే, అయ్యా నీకు తప్పు చేసే అన్ని అవకాశాలు ఉన్నాయి, నువ్వు రాజు గనుక స్త్రీలు నీ వెంట పడతారు, డబ్బులుంటాయి, అన్నీ నీకు ఉంటాయి, అయినా నువ్వు తప్పు చేయొద్దు అని ఒక తల్లి చెప్తుంది. ఇంకొక తల్లి ఏం చెప్తుందో తెలుసా?
మంచిగా ఒక సలహా కూతురు అడుగుతుంటే ఆమెని తప్పు మార్గంలో నడిపిస్తుంది ఒక తల్లి. ప్రియబిడ్డ, ఈరోజు మొట్టమొదటగా సత్య మార్గంలో నడిపించే ఒక స్త్రీలాగా, ఒక తల్లిలాగా నీవు ఉండాలి. అప్పుడే నీవు నీ బిడ్డలని సత్య మార్గంలో నువ్వు నడిపిస్తావు. ఈరోజు హేరోదియాలాగా ఉన్నామా, లేక ఈ లెమువేలు తల్లి తన కుమారుడికి బోధించినట్లు అట్లా మనం బోధిస్తున్నామా అని మనం ఆలోచన చేయాలి ప్రియులారా. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే అక్కడ వాక్యం అంటుంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రియ తల్లి, నీవు సత్యంలో నడిపించబడుతున్న ఒక స్త్రీవైతే ఆ సత్యము తరతరాలు ఉంటుందంట. అంటే వాల్యూస్ పిల్లలు నేర్చుకుంటారు, ఆ వాల్యూస్ని పిల్లలు క్యారీ చేస్తారు. మనకే విలువలు లేకపోతే మనం బిడ్డలకు ఏం విలువలు నేర్పిస్తాం? మనకే తెలియకపోతే మనం బిడ్డలకు ఏం నేర్పిస్తాం ప్రియులారా? అందుకే వాక్యం ఏమంటుందంటే, ఆయన సత్యము తరతరములుండును అని వాక్యం పలుకుతుంది. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 28 నుండి 30 వరకు మనం చూస్తే ప్రియులారా, మనం ఆల్రెడీ ఒక టాక్లో మనము ఈ వచనాలు చదివాము కనుక ఇది చదవట్లేదు. అక్కడ వాక్యం ఏమంటుందంటే, బెత్షెబాకి దావీదు వాగ్దానం ఇచ్చాడు. చూడండి, బెత్షెబా కోరుకున్నంత మాత్రాన దావీదు సింహాసనం మీద సొలొమోను కూర్చోలేదు. దావీదు అనుకున్నంత మాత్రాన ఆ సింహాసనం మీద దావీదు సొలొమోను కూర్చోబెట్టలేదు. ఎందుకంటే దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు, నీ సింహాసనము తరతరములు ఉంటుంది. ఆ సింహాసనం అంటే ఆ దావీదు వంశంలోంచే యేసు ప్రభు పుట్టాలి కనుక దాన్ని జాగ్రత్తగా, ఇప్పుడు మన వస్తువు అనేది మనం ఎలా కాపాడుకుంటామండి, మనకు సంబంధమైనది మనం ఎలా కాపాడుకుంటామో ఆ వంశాన్ని దేవుడు అలా కాపాడుతూ ఉన్నాడు ప్రియులారా. అది బెత్షెబా వల్లనో దావీదు వల్లనో వచ్చింది కాదు. దేవుని ప్రణాళిక కూడా ఉంది. ఏమిటి అంటే ఆ సింహాసనం మీద కరెక్ట్ అయిన మనిషిని కూర్చోబెట్టాలి. కనుక ప్రియులారా, మనం ఏం చూస్తున్నామంటే తన జీవితంలోంచి పొరపాట్లు, బెత్షెబా ఉరియా భార్య పాపం చేసి దావీదును వివాహం చేసుకుంది. తర్వాత బహుశా ఆమె పశ్చాత్తాపపడి ఉంటుంది, ఇక ఇట్లాంటి తప్పు నా జీవితంలో ఎప్పుడూ చేయనని దేవుని మార్గముకు ఆమె తిరిగి ఉంటుంది. అందుకే ఆమె కుమారుణ్ణి దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ తల్లి, నీ పాస్ట్ జీవితాన్ని దేవుడు చూడడు, నీ గతాన్ని దేవుడు చూడడు. ఏ నిమిషం ఏ క్షణమైతే నువ్వు దేవుడి వైపుకు నీ కళ్ళను తిప్పుతావో ఆ క్షణం నుండి దేవుడు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో తన కార్యం చేయటం ఆయన ఆరంభిస్తాడు. బెత్షెబా పొరపాటు చేసింది. ఈ పాస్ట్ అంతా ఎవరు గుర్తుపెట్టుకుంటారు? మనుషులు గుర్తుపెట్టుకొని దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. కానీ దేవుడు దాన్ని ఏది గుర్తుపెట్టుకోడు. ఆయన ఏమంటున్నాడంటే, నా వైపుకు తిరిగితే నేను నీ వైపుకు తిరుగుతానంటున్నాడు. ఈ బెత్షెబా దేవుడి వైపుకు తిరిగింది కనుకనే బెత్షెబా కుమారుడైన సొలొమోను ప్రియులారా ఆ దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి శాంతి రాజుగా, సమాధానకర్తగా ఇజ్రాయేలు ప్రజలను ఆయన పరిపాలించాడు. యుద్ధములో తన భర్త చనిపోయాడు గనుకనేమో ఆమె అనుకొని ఉంటుంది, ఇంకా యుద్ధాలు జరగొద్దు, ఆ యుద్ధంలో ఎవరు చనిపోకూడదు, ఎందుకంటే బహుశా దావీదు చెప్పాడో లేదో తెలియదు తనే ఉరియాని చంపించాడని బెత్షెబాకు. ప్రియులారా, అవన్నీ సెకండరీ థింగ్స్. కానీ ఆ యుద్ధాల వల్ల ఒక సైనికుడు భార్య ఆమె కనుక యుద్ధాల వల్ల ప్రాణం పోతే ఎట్లుంటుందో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆమె దేవుడి వైపుకు తిరిగి ఉంటుందండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు కొంచెం లోతుగా ధ్యానిస్తున్నప్పుడు నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది ఏంటంటే, అందుకనే అలాంటివన్నీ లేకుండా తన కుమారుణ్ణి బెత్షెబా కరెక్ట్గా నడిపించింది అని అనిపిస్తుంది. కనుకనే వాక్యం ఏమంటుందంటే, ఆయన సత్యం తరతరములు ఉంటుందంట. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు సత్యంలో నడిస్తే నీ కుటుంబ చరిత్రను నీ బిడ్డలు మార్చేస్తారు. ఒక తల్లి ఏం చెప్తుందో తెలుసా? అమ్మా, నేను మట్టి పని చేసేవాళ్ళం, నేను నా భర్త, నేను ఇటుకలు మోసేదాన్ని, చాలా కష్టపడ్డా. కానీ ఆమె గురి ఏంటో తెలుసా? నా బిడ్డల్ని మంచిగా చదివించాలి. 2 కుమారులు ఆమెకు, 2 చదివించింది, 2 ఇంజనీర్సే. పిల్లరా, 2 మంచిగా, ఒక అతను మెకానికల్ ఇంజనీర్, ఇంకొక అతను నాకు గుర్తులేదు, బట్ ఇంజనీర్స్ అనమాట.
మంచిగా ఇంజనీర్స్, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పుడు చూసిన ఆమెను చూసిన వాళ్ళందరూ అరే ఈమె మట్టి పని చేస్తుంది కదా అని అనుకుండొచ్చు. ఆమె ఏం చెప్తుందంటే, ఒకరోజు వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు, అమ్మా ఈమె పిల్లలు ఎంత మంచిగా చదువుకున్నారు, ఎంత మంచి స్థానంలో ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ ఆమెను గౌరవిస్తుంటే అది ఆ తల్లికి ఎంత సంతోషం అండి. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు సత్యంలో నడిస్తే, నువ్వు సత్య మార్గంలో నడిస్తే, దేవునిలో నడిస్తే నీ కుటుంబ చరిత్రను దేవుడు తిరగరాస్తాడు. ప్రతి పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. అతిశయాస్పదముగా నీ బిడ్డల్ని దేవుడు ఉంచుతాడు. గర్వకారణంగా దేవుడు నీ బిడ్డల్ని మారుస్తాడు. కానీ దానికి ముందు చేయాల్సింది ఏంటో తెలుసా? తల్లి త్యాగం చేయాలి. లోకాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవాలి. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, ఎఫెసీ రాసిన లేఖ 4వ అధ్యాయము 15వ వచనం ఇట్లా చెప్తుంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అంటుంది వాక్యం. నేను మళ్ళీ చదువుతున్నానండి ఈ వచనం. ఎఫెసీ రాసిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతుంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అని బైబిల్ చెప్తా ఉంది. ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించిన వాళ్ళు సత్యం చెప్తారు. ప్రేమించిన వాళ్ళు సత్యం చెప్తారు పిల్లరా. అందుకే వాక్యం ఏమంటుందంటే, మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ మన బిడ్డల్ని ప్రేమిస్తే మనం వాళ్ళని సత్యంలోకి నడిపించాలి. తల్లి మరియ ఒక చక్కటి ఉదాహరణ. పిల్లరా, ఆమె దేవుని చిత్తానికి లోబడింది, దేవుని వాక్యానికి ఆమె లోబడింది. అంటే తన కుమారుడికి ముందుగా ఆమె ఒక ఆదర్శంగా ఆమె నిలబడ్డది. ఈరోజు ప్రియ తల్లి, నీవు దేవుని చిత్తానికి లోబడటానికి ప్రయత్నించే ఒక తల్లిగా నిన్ను బిడ్డలు చూస్తే వాళ్ళు కూడా అది నేర్చుకుంటారు. దేవుని వాక్యానికి లోబడే ఒక తల్లిలాగా పిల్లలు నిన్ను చూస్తే వాళ్ళు కూడా అది నేర్చుకుంటారు. అంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తామో మన బిడ్డలు కూడా దానికే ప్రయారిటీ ఇస్తారు. మనం డబ్బులకు విలువిస్తే మన బిడ్డలు కూడా డబ్బుకే విలువిస్తారు. మనం చదువుకి విలువిస్తే మన బిడ్డలు కూడా చదువుకే విలువిస్తారు. అంటే వీటికి విలువ ఇవ్వద్దని నేను చెప్పట్లేదండి, కానీ దేవుడి కంటే ఎక్కువ దేనికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామో అదే మన బిడ్డలు నేర్చుకుంటారు. మరియ తల్లి జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే, అన్నిటికంటే పైగా మనుషుల నిందలు, అవమానాలు, అప్పుడు జరుగుతున్న పరిస్థితులు అవి ఏమీ చూడలేదు. ఆమె ఒకే మాట చెప్పింది, పరలోకం నుంచి ఒక సందేశం అందుకుంది, నీ చిత్తం జరుగునుగాక, నేను ప్రభు దాసురాలను అని ఆయన చిత్తానికి లోబడింది. ఆ వాక్యానికి విధేయత చూపించింది. కనుక ప్రియులరా, నేనే సత్యము జీవము మార్గము అనే చక్కటి కుమారునికి ఆమె జన్మనిచ్చింది. అదే యేసు ప్రభు. ప్రియులరా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, వాక్యం ఏమంటుంది అంటే, నువ్వు ప్రేమించి సత్యములో నడుచుకోవాలి. ప్రేమిస్తేనే మనం సత్యంలో మనం నడుచుకుంటాం. అందుకనే తల్లి ఎలా సత్యంలో నడిచిందో కుమారుడు కూడా ఆయన సత్యవంతుడు అని మనం బైబిల్లో మనం చూస్తున్నాం. పిల్లరా, ఆయన నమ్మదగినవాడు అని మనం బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక తల్లిగా మనం దేవుని సత్యంలో నడవడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ కృప మనం దేవుణ్ణి అడగాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే పిల్లరా, అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులని చేయును. చూడండి, మరియ తల్లి జీవితంలో ఆమె పడ్డ శ్రమలు, కష్టాలు, ఆ వేదన, అవంత బాధలు ఒకవైపు, కానీ తన కుమారుడు ఒక పాప పరిహార బలిలాగా సర్వ మానవాళి పాపం కొరకు ప్రాణం పెట్టడం అది చూసినప్పుడు ఇంకొక వైపు ఆమెకు సంతోషమే కదా. ఈరోజు పిల్లరా, మరియ తల్లి జీవితం ఒక చక్కటి ఉదాహరణ తల్లులందరికీ సత్యంలో నడవటానికి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేయును అంటే ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ ఏం వేషాలు అవసరం లేదండి. అంటే ఎప్పుడూ సత్యం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ముందొకటి వెనకలొకటి ఉంటుంది, ఎప్పుడు ఒకటేలాగా ఉంటుంది. పిల్లరా, మనం ఏం చూస్తున్నామంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే అక్కడ వాక్యం ఏమంటుందంటే, యేసు ప్రభు చేసిన ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాం. సత్యమందు వానిని ప్రతిష్ఠించుమని, ప్రతిష్ఠ చేయుము,
నీ వాక్యమే సత్యము అని మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి, ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు యేసుప్రభు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, సత్యమందు వీళ్ళని ప్రతిష్ఠించుము, అంటే శిష్యులని ప్రతిష్ఠించాలి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే సత్యంలో మనం నిలబడడం, సత్యంలో మనం నడవటము ఎంత ప్రాముఖ్యతనో స్వయంగా యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఆ సత్యం అంటే ఏంటంటే, సత్యం అంటే వాక్యమే అని మనం చూస్తున్నాం ప్రియులారా. నిర్గమాకాండము 2వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తే యొకేబేదును మనం చూసినట్లయితే ప్రియులారా, యొకేబేదు తన సొంత కుమారుణ్ణి ఆమె ఒక దాదిలాగా పెంచుతుంది. ఫరో కుమార్తె ఆ కుమారుని తీసుకొని ఏమన్నా తెలుసా, ఇతని కోసం నువ్వు పాలిచ్చి పెంచు అని చెప్పి సొంత తల్లికి అప్పచెప్పింది. అయితే వాక్యం ఏమంటుందంటే, అతను పెరిగి పెద్దవాడయ్యే అంతవరకు ఎవరితో ఉన్నాడంటే యొకేబేదుతో ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి కుమారుడికి చెప్పకుండా ఉంటుందా, అయ్యా ఇలా ఒక శాసనము రాజు చేశాడు, ఫరో చేశాడు కనుక నేను నదిలో వదిలిపెట్టాను, ఫరో కుమార్తె నిన్ను తీసుకుంది, ఆమె కోసం నేను పెంచి పెద్ద చేస్తున్నాను, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తావు, కానీ నువ్వు జాగ్రత్త, నీ జీవితంలో దేవుని ఒక పిలుపు ఉంది, నువ్వు దేవుని బిడ్డవు, నీకు ఒక కాలింగ్ ఉంది, నీ పట్ల నువ్వు ఒక గొప్ప కార్యం చెయ్యాలి అని చెప్పి తప్పకుండా సత్యమేమిటో యొకేబేదు తన కుమారుడికి బోధించుంటుంది ప్రియులారా. వాక్యం మనం ఏం చూస్తున్నామంటే, హెబ్రీలు రాసిన లేఖ 11వ అధ్యాయం 24-26 వచనాలు మనం చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు ఫరో యొక్క కుమార్తెకు కుమారుడుగా అంగీకరించబడ్డాడు. అంటే ఆమె మోషేని తన కుమారుడుగా తీసుకొని నీటి నుంచి తీయబడ్డాడు కనుక మోషే అని పేరు పెట్టింది ఫరో కుమార్తె. మోషేని కొడుకులాగా అడాప్ట్ చేసుకుంది, అంగీకరించింది. వాక్యంలో ఏం చూస్తున్నామంటే, అప్పుడప్పుడు తన ప్రజల్ని కలుసుకోవడానికి మోషే వస్తున్నాడు. వాళ్ళు బాధలు పడుతున్నప్పుడు, అవన్నీ పడుతూ ఉంటున్నప్పుడు మోషే వాటిని గమనిస్తున్నాడు ప్రియులారా. అది మనము నిర్గమకాండము 2:9-10 ప్రత్యేకంగా 11వ వచనంలో మనం చూస్తున్నాం. హెబ్రీలు రాసిన లేఖ 11, 24, 25, 26 వచనాల్లో మనం చూస్తే ప్రియులారా, అక్కడ వాక్యం ఏం పలుకుతుంది అంటే, ఆయన దేవుని ప్రజల కొరకు నిందబడటమే మేలు. ఈ వచనం ఒకటి మనం చదువుదామండి. హెబ్రీలు రాసిన లేఖ 11వ అధ్యాయము 24-26 వచనాలు మనం చూసినప్పుడు ప్రియులారా, అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, విశ్వాసమును బట్టి మోషే ఫరో రాజభవనంలో ఉండుట కంటే క్రీస్తు కొరకు నిందను అనుభవించటం మేలు అనుకున్నాడు. రాజభవనంలో సుఖ సౌఖ్యాలతో ఉండటం కంటే తన ప్రజలతో సౌఖ్యం లేని జీవితం, కష్టాలతో కూడిన జీవితము జీవించటానికే తను ఎంపిక చేసుకున్నాడు. అంటే శ్రమలు అనుభవించటం మేలు అని బైబిల్ చెప్తుందండి. అంటే శ్రమలు అనుభవించటమే మేలు అని ఎంపిక చేసుకున్నాడు. అంటే కారణం ఏంటో తెలుసా, యొకేబేదు తన కుమారుడికి చిన్నప్పటి నుంచి నేర్పించినది మోషే మర్చిపోలేదు ప్రియులరా. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నా తల్లి ఒక దీక్షతో నన్ను పెంచి పెద్ద చేసి ప్రార్థన చేసి నన్ను కాపాడుకుంది కనుక నా తల్లి ప్రార్థన ఏం చేసిందో నేను దేవుడు చిత్తంలో నిలబడాలని ఒక ఎంపిక చేయటానికి అది సహకరించింది. చూడండి, చాలామంది పిల్లలు ఎంత పెద్దగా అయిపోయినా సరే తల్లిదండ్రులు వాళ్ళకి చిన్నప్పుడు నేర్పించిన కొన్ని వాల్యూస్ని ఎప్పుడు వాళ్ళు మర్చిపోరు, ఆ విలువలు ఎప్పుడు మర్చిపోరు. కారణం ఏంటి అంటే, తల్లి చిన్నప్పుడే వాటిని బోధించింది. నాకు ఒక సహోదరి తెలుసండి. ఆమె మంచి ఉన్నత స్థానంలో ఉంది, కానీ ఎప్పుడు ఆమె ఏం చెప్తుంది తెలుసాక, ఎప్పుడు మా అమ్మ నాకు ఒకటి చెప్తుండేది. అదేంటి అంటే, ఎవరైనా అక్కరలో ఉంటే ఏదైనా ఉంటే నీ వల్ల అయిన సహాయం నువ్వు చెయ్యి అని ఎప్పుడు మా అమ్మ చెప్తుండేది అక్క అని చెప్పి, ఒక మంచి విలువ కలిగిన స్త్రీ ఆమె, అంటే వాల్యూస్ ఉన్న స్త్రీ అన్నమాట ప్రియులరా. కానీ కొంతమంది ఏం చేస్తారంటండి, ఆ స్థితి దాటి వచ్చేసిన తర్వాత అవన్నీ మర్చిపోతారు, అనుకోకుండా గర్వం వచ్చేస్తుంది, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మోషే పైన తల్లి ప్రభావం ఎంతుంది అంటే, రాజభవనంలో ఉన్నా కూడా తల్లి మాటలు అంత ప్రభావితం చేశాయి. ఈరోజు ఒకరోజు నేను ఒక అబ్బాయితో మాట్లాడడం నేను విన్నాను. అక్క, ఇండియాలో ఉన్నప్పుడు అంటే నేను చూశానక్క, వాళ్ళు మామూలుగా ఉంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇదంతా డిఫరెంట్ అక్క అని చెప్తున్నాడు అతను. అంటే ఇంకా కొంతమంది గ్రామాలు వదిలేసి అంటే సిటీస్కి వెళ్ళిపోతున్నప్పుడు మొత్తం అన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు.
పిల్లరా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మోషేకి ఎంత కంఫర్ట్స్ ఉన్నా, ఏది ఉన్నా సరే ఆ డబ్బు కావాలనుకోలేదు. తల్లి చెప్పిన మాట, తల్లి ప్రభావితం ఆ కొడుకు పైన పనిచేసింది. పిల్లరా, ఈరోజు వాక్యం ఏమిటంటే, సత్యంలో మనం ప్రతిష్ఠించబడాలి. సత్యం అనగా దేవుని వాక్యమే. చదువు మనం ఉన్నతమైన స్థానంలో ఉండడానికి, మంచి పొజిషన్లో ఉండడానికి మనకు సహాయం చేస్తుంది. కానీ సత్యం ఏం చేస్తుందంటే, ఒక దిక్సూచిలాగా, ఒక కంపాస్ లాగా ప్రిలరా, ఏ దిశకు మనం వెళ్ళాలో ఆ దిశకు అది మనని నడిపిస్తూ ఉంటుంది. అంటే దిక్సూచి పని ఏంటండి? దిశ చూపిస్తుంది మనకి. సత్యము మనం ఏ దిశకు వెళ్ళాలో అది మనకు నేర్పిస్తుంది. ప్రియబిడ్డ, చదువు కంటే, ఈ లోకంలో ఉన్న తలాంతుల కంటే, నీకున్న దేనికంటే కూడా ఎప్పుడు నిజమైన సంతోషము అని అంటే, తన కుమారుడు, తన కుమార్తె సత్యంలో ప్రతిష్ఠించబడటం, సత్యంలో నడుచుకోవటం కంటే మించిన సంతోషము ఇంకొకటి లేదు. అందుకే మొదటి యోహాను, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నట కంటే ఎక్కువైన సంతోషం నాకు ఏమీ లేదు అనే వాక్యాన్ని మనం చదువుతున్నాం. పిల్లరా, కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, గనుడ, పరిశుద్ధుడ నా తండ్రి, నీకు వందనాలు అయ్యా. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ప్రకారం మా బిడ్డలు సత్యంలో నడుచుకోవటమే మాకు సంతోషం నాయన. వాళ్ళు ఎదిగి ప్రభువా, లోకపరంగా అన్నిట్లో ఎదిగి సత్యంలో వాళ్ళు నడుచుకోకపోతే దానివల్ల లాభమేమున్నదయ్యా? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభం లేదు తండ్రి. ఈరోజు మా బిడ్డలని ప్రభువా మీకు ప్రతిష్ఠిస్తున్నామయ్యా. సత్యంలో మా బిడ్డల్ని నడిపించమని అడుగుతున్నాం నాయన. మోషేలాగా మా బిడ్డలు నడిపించబడుదురుగాక, యేసయ్య మార్గంలో మా బిడ్డలు నడిపించబడుదురుగాక, సొలొమోనులాగా శాంతి స్థాపకులుగా మా బిడ్డలు ఉందురుగాక. నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. మా బిడ్డల్ని మీకు అర్పిస్తున్నాం. పేరు పేరు వరుసన మీ బిడ్డల్ని దేవుడి సన్నిధిలోకి మీరు సమర్పించండి. ప్రియ తల్లి, దేవుడు మీరు వాళ్ళని చూసి ఎక్కువగా సంతోషించేటట్లు ఈ వాగ్దానం మీ బిడ్డల జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము నాయన. పరిశుద్ధాత్ముడా, మా బిడ్డల్ని మీకు అర్పిస్తూ ఉండగా సత్యములో మా బిడ్డలు నడుచుదురుగాక, దాన్ని చూసి మేము ఆనందించుదుముగాక. ఎక్కడ కూడా ప్రభువా అయ్యన్ని సత్యము దిక్సూచిలాగా నా తండ్రి ఆ దిశను నా తండ్రి నిర్దేశించి మా బిడ్డల్ని నడిపించునుగాక అని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఇది వేరే ఇంకొక తల్లి కన్నీరు తుడవడానికి సహాయపడుతుంది, తల్లి నడిపించడానికి సహాయపడుతుంది అనుకుంటే మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి. దయచేసి మీ ప్రేయర్ గ్రూప్స్కి మీరు షేర్ చేయండి. మీరు తీసుకుంటున్న ఒక చిన్న శ్రమ ఒక తల్లి కన్నీరు తుడుస్తుంది. అది మీ బిడ్డలకు ఆశీర్వాదంగా మారుస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.